హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ భవిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి. ఇప్పుడు ఎలాగో మనకి వింటర్ వచ్చేసింది కదా, ఈ చలికాలంలో ఏదో ఒకటి ఈవినింగ్ టైం అలా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. మనకే కాదు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా చేసి ఇవ్వాలన్నా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి. చేయాలో ఏంటో ఈ వీడియోలో మీకైతే చూపించేస్తాను. బౌల్ తీసుకునండి, అందులో 2 పొటాటోస్ ఉడకబెట్టుకున్నవి వేసుకోవాలండి. ఉడకబెట్టిన వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా ముద్దలా చేసుకోవాలండి. ఇందులోకి మనం 1 స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్, సాల్ట్ అండి, కారం, ధనియాల పౌడర్ అండి. ఈ మొత్తం కలిపేసుకోవాలండి ముద్దలాగా. ఇలా ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. లోపల హీట్ అయ్యే లోపల మనం కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న బాల్స్లా చేసుకుందామండి. చిన్న బాల్స్లా చేసుకోవాలండి కలుపుకున్న దాన్ని. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీంట్లో మనం తక్కువ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు ఇవి. ఇలా మొత్తం ఇలా చిన్న బాల్స్లో చేసుకుని పెట్టుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కలుపు ఫ్రైలో వేసుకుందామండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ హైలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి స్లోగా. ఫైనల్లీ మన పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. దీన్ని చక్కగా టమాటా కెచప్తో డిప్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.